రోల్ బ్యాక్ చేయకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది, ధర్నాలు జరుగుతాయి. ప్రతి క్యాంటీన్ దగ్గర కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి పేదవాళ్ళని, మధ్యతరగతి ప్రజల్ని కానీ నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మీరు ఏదైతే అనుకున్నటువంటి పేరుని మీరు వెంటనే రోల్ బ్యాక్ చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కూడా కాదు. దాన్ని ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు, కేసీఆర్ గారు దాన్ని కొనసాగింపు చేశారు. అట్లా మంచి కార్యక్రమం ఉంటే దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ కొనసాగించాలి. మీరు ఇప్పుడు 130 ఉన్నాయి కదా, మీరు చేయండి, 260 చేయండి, లేదు 500 చేయండి, సంతోషపడతారు. కానీ ఇట్లా పేర్లు మార్చుకుంటూ పోతే కేసీఆర్ గారు ఏమైనా ఆయన సొంత పేరు పెట్టుకుండా, లేకపోతే మా పార్టీ పేరు ఏమైనా పెట్టిండా? అన్నపూర్ణాని గొప్ప నామకరణం చేసిండు, అమ్మవారి పేరు. మరి మీరు అమ్మవార్ల పేర్లు, మరి గొప్ప పేర్లను తీసేసి మీరు మీ పార్టీ పేర్లు, మీ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వేరే పార్టీల కార్పొరేటర్లు కూడా ఉన్నారు. అందరి సమక్షంలో డిస్కషన్ పెట్టండి, ఓటింగ్ చేయండి. ఆ ఓటింగ్ చేసిన తర్వాత కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల నిర్ణయం మేరకు మీరు నిర్ణయం తీసుకుంటే మేము ఆ రోజు మరి మీతో డిస్కస్ చేస్తాం ఇక్కడ. కాబట్టి వెంటనే మీరు కౌన్సిల్ ఏర్పాటు చేయండి.